హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఆ వీడియోకి కంటిన్యూయేషన్. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ కి స్వాగతం సుస్వాగతం. ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్. మనం ఫుడ్ కూడా తీసుకెళ్లొచ్చు లోపలికి. ఫుడ్ తో అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 40 + 20 60 రూపీస్. అండ్ అలాగే పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ వచ్చి 10 రూపీస్. అక్కడ మనం ముందే పార్క్ చేసుకోవచ్చు. 4 వీలర్కి అయితే 30 రూపీస్. హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది ఇక్కడ మీరు మనకు బుకింగ్ కౌంటర్ పక్కనే ఉంటుంది. ఎంట్రీ టికెట్, అన్ని ప్రైజ్ లిస్ట్. సో లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే మనకు డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఏముంది మొత్తం ఇన్ఫర్మేషన్. సో మనకు ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. 60 రూపీస్ పర్ హెడ్. అలాగే ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, విత్ గైడ్తో సహా 350 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు వాటర్ బాడీ. అండ్ అలాగే ఇక్కడ ఈ మధ్య జంతువులను ఏర్పాటు చేయడం జరిగింది. చూడడానికి మీరు చూడండి, అక్కడ ఏనుగుల్ని చాలా సహజంగా, నిజమైన ఏనుగులు అన్నట్లు చాలా సహజంగా తీర్చిదిద్దారు. అండ్ అలాగే అక్కడ జింకల బొమ్మలు కూడా ఉన్నాయి. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ జింకలను కూడా చూద్దాము. సో మొక్కల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, దాని గురించి బాగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బెస్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే అక్కడ గైడ్ కూడా వచ్చి మనకు చెప్తాడు కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ బోటింగ్ పాయింట్ వస్తుంది. ఇంకా మనకు ఫస్ట్లోనే ఇక్కడ నక్షత్రవనం ఉంటుంది. మీరు ఎదురుగా చూస్తున్నదే అక్కడ బోటింగ్ పాయింట్. అండ్ ఇక్కడ లెఫ్ట్ అయితే నక్షత్రవనం ఉంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, పికాక్. సో నక్షత్రవరం నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, సో ఇక్కడ ప్రతి మొక్క దగ్గర ఒక QR కోడ్ ఉంది. సో దాని గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు, దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ప్రకృతి పాఠశాల. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకు సో బోటింగ్ పాయింట్, మనం ఇంకా చూస్తున్నది వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ మీరు చూస్తున్నారు కదా అడ్వెంచర్ జోన్. మనం ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చూద్దాం, అడ్వెంచర్ జోన్ కూడా చూస్తాము. అక్కడ ఏమేమి ఉన్నాయో అడ్వెంచర్స్ చూస్తాము, వాటి ప్రైజెస్ కూడా చూసుకుందాం. ఇలా కొంచెం మనం ముందుకు వెళ్దాము. ఫ్రెండ్స్, ఈ పార్క్ యొక్క విస్తీర్ణం 270 ఎకరాలు. 2017 నుంచి అటవీ శాఖ అధికారులు ఈ పార్కుని సంరక్షిస్తున్నారు. ఇక్కడ చాలా అరుదైన మొక్కలు, వాటి విశిష్టతను పరిచయం చేసేందుకు చాలా పాఠశాలల నుంచి ఇక్కడికి విద్యార్థులను తీసుకొస్తున్నారు. అండ్ అలాగే LKG నర్సరీ విద్యార్థుల నుంచి BSc అగ్రికల్చర్ విద్యార్థుల వరకు తమ పరిశోధనల కోసం ఈ బొటానికల్ గార్డెన్ని అయితే సందర్శిస్తారనమాట. అండ్ ఈ వాకింగ్ ట్రాక్ వచ్చేసి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మీరు అక్కడ లెఫ్ట్లో చూస్తున్నారు కదా వృక్ష పరిచయ క్షేత్రము. అది రీసెంట్గా మనకు 4వ తేదీ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అది విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ ప్రారంభించారో అదే రోజున అది కూడా ప్రారంభించారనమాట. మనం ఇప్పుడు ఈ బోటింగ్ పాయింట్ చూసిన తర్వాత మనం అక్కడ కూడా వెళ్దాము, అక్కడ ఏముందో అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ అలాగే బోటింగ్ పాయింట్ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు. అలాగే వృక్ష పరిచయ క్షేత్రం మనం చూసాం కదా లెఫ్ట్ సైడ్ ఒక కమాను, అక్కడే మనకు పార్టీ జోన్ కూడా ఉంది. ఏమన్నా పార్టీ చేసుకుని ప్రకృతి మధ్య పార్టీ చేసుకోవాలని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ ఏరియా చూస్తున్నారు కదా, టైమింగ్. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడైతే చాలా వనాలే ఉన్నాయి. పెన్సిల్ రబ్బర్ వనం అనేసి, బొమ్మల వనం అనేసి, వంటింటి వనం అనేసి, అండ్ తాంబూల వనం, అండ్ ఇంటి పేర్లతో కూడా వనం ఉంది. అది రావి, మర్రి, గంధం, పత్తి, ఇలా చాలా చెట్ల పేర్లతో ఈ వనాలు ముడిపడి ఉన్నాయన్నమాట. ఇలాంటి చెట్ల ప్రత్యేకతలు ఎన్నో తెలిపే వనాలు అయితే మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ జిప్ లైన్ చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది గార్డెన్లో. పిక్నిక్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇక్కడ పిక్నిక్ కోసం కానీ, పార్టీల కోసం కానీ ఈ పార్క్ అయితే చక్కటి ప్లేస్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. హడావిడి, ఎటువంటి హడావిడి లేదు. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనము రైట్ తీసుకొని బోటింగ్కి వెళ్ళాం. ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే రీసెంట్గా ప్రారంభించిన వృక్ష పరిచయ క్షేత్రం. సో ఇదే ఫ్రెండ్స్ వృక్ష పరిచయ క్షేత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే వాచ్మెన్ అయితే ఒకసారి 4 o'clock నుంచి సార్ అన్నారు. సో నేను రిటర్న్ అయితే రావడం జరిగింది. ఇంకేవంతా పార్టీ జోను, ప్రకృతి మధ్య పార్టీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది చక్కటి ప్లేస్ అని ఇంతకుముందు అనుకున్నాం కదా. సో ఇంకా లెఫ్ట్ వెళ్దాము. అండ్ అలాగే ఇక్కడ యోగా కేంద్రం కూడా ఉంది. సో మనం మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్దాం. అక్కడ చూస్తున్నాం కదా, అదే యోగా కేంద్రము. మిస్ అయినానేమో అనుకున్నాం కానీ అక్కడే ఉంది. ఇంకా లోపల చూసుకోండి, ఆఫీస్ ఆఫ్ ది ప్లానిటేషన్ మేనేజర్. ఎటు చూసిన పచ్చదనంతో పాటు
చాలా విభిన్నమైన వనాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందే మనం వనాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో మనమైతే ఇంకా మన కామన్ మ్యాన్కి ఆ వనాల గురించి వాడిపోయినంత డీప్గా అవసరం లేదు కాబట్టి, ఇంకా దానికి తెలిసిన వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ కామన్ మ్యాన్కి అయితే పిక్నిక్ కోసం కొద్దిగా సరదాగా ప్రకృతి మధ్య గడపడం కోసం అయితే చక్కటి అందరికీ కామన్ మ్యాన్కు అలాగే ఎక్స్పెరిమెంట్స్ పరిశోధనలు చేసే వాళ్ళకు అందరికీ కూడా చాలా చక్కటి ప్లేస్ ఈ బొటానికల్ గార్డెన్. అండ్ అక్కడ కిడ్స్ ప్లే ఏరియా చూస్తున్నారు కదా, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అలాగే అక్కడ మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, బ్యాంబూ హట్ ఉంది, ఓపెన్ జిమ్ కూడా ఉంది లేడీస్ కోసం. సో ఇలా అందరినీ వయసుతో తేడా లేకుండా అందరికీ సరిపోయేలాగా అన్నీ ఇక్కడ చక్కగా అమర్చారు. ఇక్కడ మనం రైట్ తీసుకుని వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ తీసుకుని వెళ్తే మనం గేట్ నెంబర్ 2కి దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది. అక్కడ మినీ గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. సో ఒకసారి మనము ఇక్కడ ఏరియాని చూడండి, ప్లే ఏరియాని కొంచెం క్లోజప్లో చూడొచ్చు. పిల్లలైతే చాలా సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలకైతే చాలా చక్కటి ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది స్కూల్ నుంచి వచ్చారు. అండ్ అదే మనం అనుకున్నది ఆఫీస్ అనమాట, మెయిన్ ఆఫీసు, బ్యాంబూ హట్తో నిర్మించిన మెయిన్ ఆఫీసు. అండ్ అలాగే తాగునీటికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అక్కడ చూసినది ఆర్ఓ వాటర్ ప్లాంట్. అండ్ స్టార్టింగ్లో కూడా ఒకటి ఉంది. అండ్ ఇవంతా ఆర్చర్డ్ సెక్షను. అండ్ ఈ పార్క్కి ఉన్న ప్రత్యేకత కూడా నేను ఒకటి చెప్తాను చూడండి. మరీ పెద్దగా ఉండి కన్ఫ్యూజన్ అయిపోయేసి మనము అక్కడ ఇక్కడ ఎట్ట పోవాలని లేకుండా స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యామా, ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎక్స్పర్ట్ గైడ్ కూడా ఉంటారు అక్కడ. దాంట్లో వెళ్ళాలనుకుంటే వెళ్తే ఆయన అన్నీ చక్కగా వివరించుకుంటూ తీసుకొస్తాడు. మనిషికి 60 రూపీస్ అని ముందే అనుకున్నాం. స్ట్రైట్గా వచ్చేస్తే మనకు కిడ్స్ ఏరియా అండ్ లెఫ్ట్లో మనకి ఆర్చిడ్స్ది వచ్చేస్తుంది. అదే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ బోటింగ్ ఏరియా అండ్ అలాగే మనకు నేచర్ క్లాస్ రూము, అక్కడే మనకు అడ్వెంచర్ జోను, పార్టీ జోను, అలాగే మనకు వృక్ష పరిచయ క్షేత్రం, అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇంకా రైట్ చూశారు కదా, సహజంగా మనకు నిజమైన జంతువులు అన్నట్లు ఆ ఏనుగులు, అక్కడే వాటర్ బాడీ కావచ్చు, అక్కడ రైట్ సైడు. సో లెఫ్ట్, స్ట్రైట్, రైట్. అండ్ సిటిజన్స్ కూడా ఇక్కడ మనం అడ్వెంచర్ జోన్కి వచ్చేసి ఇప్పుడు అడ్వెంచర్ జోన్స్ ప్రైజెస్ కూడా చూసుకుందాం ఒకసారి. కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. సో అన్ని రకాల అడ్వెంచర్స్ ఇక్కడ మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఈరోజేమో పబ్లిక్ లేరు, ఎండ వల్ల లేదా మధ్యాహ్నం వల్ల అయితే అర్థం కావడం లేదు, కానీ పిల్లలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని రకాల అడ్వెంచర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మనకు ఆ బోర్డులో చూసారు కదా. ఆర్చరీ అండ్ బుల్ రైడు, జిప్ లైను, ట్రాంపోలైన్, బంగీ ట్రాంపోలిన్, కమాండో నెట్, స్కై సైక్లింగ్, హైరోప్ యాక్టివిటీస్ మాత్రం 450 ఉంది, ఎక్కువగా అది ఒకటి ఉంది. సో బాగానే ఉందన్నమాట, బాగానే మెయింటైన్ చేస్తున్నట్లు ఉంది చూస్తుంటే. సో అక్కడ చూస్తున్నారు కదా వ్యూ పాయింట్, బోటింగ్ ఎదురుగా వ్యూ పాయింట్. సరే మీదకి వెళ్ళి చూద్దాం చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ పార్క్ దగ్గర ఈ వ్యూ పాయింట్ కూడా చక్కగా పైనుంచి వెళ్తే ఇంకా మంచి మనకు విజువల్స్ వస్తాయేమో. మీదకి వెళ్ళి చూద్దాం. సో మీదకైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బుద్ధా స్టాచ్యూ ఉంది. మనం దిగి బుద్ధా స్టాచ్యూ దగ్గర కూడా వెళ్దాము. ఇక్కడ పైనుంచి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. సో బోటింగ్ పాయింట్ అండ్ సిటీ కూడా మనకు చాలా సుందరంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడ బుద్ధా స్టాచ్యూకి వెళ్దాం దిగేసి. చాలా కామ్గా ఉందండి ఈరోజు మాత్రం గార్డెన్. అండ్ ఇది యాంపీ థియేటర్ అనుకుంటాను, యాంపీ థియేటరే. సో బుద్ధం శరణం గచ్చామి. సో జిల్లేడు చెట్టు మనకైతే అందరికీ తెలిసే ఉంటుంది ఊర్లలో. ఇక్కడ దానికి ఇంకా శాస్త్రీయ నామము, దాని గురించి ఒక బార్ కోడ్ కూడా పక్కన పెట్టారు. సో ఇలాగ ప్రతి టీ దగ్గర ఒక బార్ కోడ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చాము, అదే ఈవీ పాయింట్ దగ్గరికి వచ్చాము. మనం అనుకున్నాం కదా లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అని. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా జింకల్ని ఎంత సహజ సిద్ధంగా అయితే ఉన్నాయో. సో ఇక్కడ చూడండి వాటర్ బాడీ కానీ ఆ ఏనుగులు కానీ ఈ మధ్య ఏర్పాటు చేశారంట ఆ సహజ సిద్ధమైన ఏనుగుల్ని. టక్కని చూస్తే మాత్రం మనం అరే నిజమైన ఏనుగులు వెళ్తున్నాయా అన్నట్లే భ్రమ కలుగుతుంది. అండ్ అలాగే అక్కడ మీరు ఆ రైట్ సైడ్ ఆ నిర్మాణం ఏదైతే ఉందో అది జిమ్ లాగా అనమాట. సో మనం అక్కడ కూడా వెళ్దాము, దగ్గరికి వెళ్దాము, వెళ్ళి మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోతాము. వెరీ సింపుల్ అండ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. 2 ముక్కల్లో చెప్పాలి ఈ పార్క్ గురించి అంటే. సో ఇదే అండి జిమ్, అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో ఉన్న జిమ్ అనమాట. అండ్ దీనికి ఆపోజిట్ మళ్ళీ ఇక్కడ ఆర్కిడ్ పాయింట్.
సో ఇలా స్ట్రైట్గా వెళ్ళామనుకో ఎగ్జిట్ అయిపోతాం. అది గేట్ నెంబర్ 2. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ జిమ్ అనేసి. ఇదే అత్యాధునిక వసతులతో కూడిన జిమ్. సో ఇక్కడ అన్ని వయసుల వారికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకో ఇక్కడ వాష్రూమ్స్. ఫ్రెండ్స్, ఈ పార్కు నేను చూసిన తర్వాత వీళ్ళు పడుతున్న తపన అంటే ఇంకా మంచిగా చేయాలన్న తపనను చూసిన తర్వాత అండ్ చాలా చోట్ల డూస్ అండ్ డోంట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా అరుదైన మొక్కలతో పాటు ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ పార్కులో ఉన్నప్పుడు కొన్ని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఇక్కడ బోర్డులో ఏదైతే రాశారో అది ఒకసారి మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా స్మోకింగ్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అలాగే నాయిస్ చేయొద్దు, డోంట్ డిస్టర్బ్ అదర్స్, పూలను తెంపడం కానీ, అనిమల్ మోడల్స్ని టచ్ చేయడం కానీ, బెంచెస్ అండ్ లాంజ్లో పనుకోవడం కానీ చేయకూడదు అనేసి ఇక్కడ బోర్డులు అయితే క్లియర్గా అన్ని చోట్ల చాలా చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన పార్కు. మనం దీన్ని కూడా మన బాధ్యతగా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత, జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఇవి ఒకసారి మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే పార్క్ ప్రిమైజెస్ని క్లీన్గా ఉంచుకోవడం, పిల్లల్ని మాత్రం ఆడుకునే చోట జాగ్రత్తగా చూసుకోవడం, వృద్ధులకు సహకరించడం, ప్రకృతిని అందాన్ని దూరం నుంచి చూసి ఆనందించాలి. ఇక్కడ ఇంకా స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్ని అయితే ఇక్కడ అవాయిడ్ చేస్తున్నారు. డస్ట్బిన్ యూజ్ చేయమని చాలా చోట్ల డూస్ అండ్ డోంట్స్ ఈ పార్క్లో స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. నాకు కూడా అది కరెక్టే కదా అని అనిపించి నేను కూడా మీకు ఒకసారి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ బొటానికల్ గార్డెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.